అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో 9వ తరగతిలోని 3వ పాఠం కాలోజీ పాఠ్యభాగంలోని ప్రశ్నలు జవాబుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ స్నేహితులకు షేర్ చేయండి. మొదటి ప్రశ్న, కాళోజీ గారి బాల్యం విద్యాభ్యాసాన్ని గురించి రాయండి. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. కాళోజీ గారి బాల్యం విద్యాభ్యాసాన్ని గురించి రాయండి. జవాబు: కాళోజీ గారు మొదటి ప్రపంచ యుద్ధం జరిగే రోజుల్లో అనగా 9/9/1914 జన్మించారు. ఈయన కర్ణాటకలోని రట్టహల్లి అనే గ్రామంలో జన్మించారు. ఇది ప్రస్తుతం బీజాపూర్ జిల్లాలో ఉంది. కాళోజీ గారి బాల్యంలో వారి కుటుంబం కొన్ని సంవత్సరాలు మహారాష్ట్రలోని సాయరాం అనేటటువంటి గ్రామంలోనూ, మరికొంతకాలం తెలంగాణలోని ఇల్లెందు తాలూకా కారేపల్లి గ్రామంలో నివసించింది. 1917 వరకు కాళోజీ కుటుంబం హనుమకొండలో ఉండేది. తరువాత మడికొండకు మారడం జరిగింది. కాళోజీ అన్న రామేశ్వరరావు న్యాయశాస్త్రం చదవడానికి హైదరాబాద్కి పోవలసి వచ్చింది. దాంతో కాళోజీ గారు పాతబస్తీలోని చౌమహల్లా ఖాన్గీ బడిలో సెకండ్ ఫారంలో చేరాడు. తరువాత సుల్తాన్ బజార్లోని రెసిడెన్సీ మిడిల్ స్కూల్లో చేరాడు. ఉన్నత విద్య కోసం 1934 ఏప్రిల్ నెలలో వరంగల్లోని కాలేజియేట్ హై స్కూల్లో ఇంటర్మీడియట్లో ప్రవేశించాడు. 1939లో లా పూర్తి చేశారు కాళోజీ గారు. కాళోజీ గారు మొదటి ప్రపంచ యుద్ధం జరిగే రోజుల్లో అంటే 9/9/1914 జన్మించారు. ఈ విషయాన్నంతా ఇది నా గొడవ అనేటటువంటి ఆయన యొక్క ఆత్మకథలో రాశారు. ఈయన కర్ణాటక రాష్ట్రంలోని రట్టహల్లి అనే గ్రామంలో జన్మించారు. కర్ణాటక రాష్ట్రం రట్టహల్లి అనేటటువంటి గ్రామంలో జన్మించారు. ఇది ప్రస్తుతం బీజాపూర్ జిల్లాలో ఉంది. కాళోజీ గారు బాల్యంలో వారి కుటుంబం కొన్ని సంవత్సరాలు మహారాష్ట్రలోని సాయారాం అనేటటువంటి గ్రామంలో, మరికొంతకాలం తెలంగాణలోని ఇల్లెందు తాలూకా కారేపల్లి గ్రామంలోనూ నివసించింది. కాళోజీ గారు కర్ణాటకలోని రట్టహల్లి అనే గ్రామంలో జన్మించారు. వారి కుటుంబం కొంతకాలం మహారాష్ట్రలోని సాయారాం అనేటటువంటి గ్రామంలో, ఇంకొంతకాలం తెలంగాణలోని ఇల్లెందు తాలూకా కారేపల్లి గ్రామంలో కూడా నివసించింది. 1917వ సంవత్సరంలో కాళోజీ కుటుంబం హనుమకొండకు మారడం జరిగింది. హనుమకొండ ఎక్కడుందంటే వరంగల్కు దగ్గరలో ఉంటుంది. తరువాత మడికొండకు మారడం జరిగింది. కాళోజీ గారి అన్న, ఆయన పేరు రామేశ్వరరావు, న్యాయశాస్త్రం చదవడానికి, న్యాయశాస్త్రం అంటే లా కోర్స్ చదవడానికి హైదరాబాద్కి పోవలసి వచ్చింది. ఎవరు? కాళోజీ గారి అన్న. దాంతో కాళోజీ గారు పాతబస్తీలోని చౌమహల్లా ఖాన్గీ బడిలో సెకండ్ ఫారంలో చేరాడు. అన్నగారితో పాటు కాళోజీ గారు కూడా హైదరాబాద్కు వెళ్ళారు. అక్కడ పాతబస్తీలోని చౌమహల్లా ఖాన్గీ బడిలో సెకండ్ ఫారంలో జాయిన్ అయ్యాడు. తరువాత సుల్తాన్ బజార్లోని రెసిడెన్సీ మిడిల్ స్కూల్లో చేరాడు. ఉన్నత విద్య కోసం 1934 ఏప్రిల్ నెలలో వరంగల్లోని కాలేజియేట్ హై స్కూల్లో ఇంటర్మీడియట్లో ప్రవేశించాడు. 1939వ సంవత్సరంలో కాళోజీ గారు లా పూర్తి చేశారు. రెండవ ప్రశ్న, కాళోజీ గారి కథలను గురించి రాయండి. జవాబు: కవిగా, ఉద్యమకారునిగా పేరు పొందిన కాళోజీ కథకునిగా కూడా రాణించారు. ఇతని కథల్లో స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన స్పష్టంగా కనిపిస్తాయి. కాళోజీ తన కథల్లో మతం పేరిట, కులం పేరిట మనుషుల్ని హీనంగా చూడడం, అవమానించడం ఎంత దారుణమో చెప్పాడు. మనుషుల్లోని ద్వంద్వ ప్రవృత్తి, అన్యాయమైన ప్రవర్తనను గురించి వివరించాడు. వ్యంగ్యంగా, హేళనగా సాగిన కథ విభూతి లేక ఫేస్ పౌడర్. ఇందులో అలంకరణల పట్ల ప్రజలకు గల మోజును నవ్వు తెప్పించే విధంగా వ్రాశాడు. రాజకీయాల్లో, పరిపాలనలో అవకతవకలను, అక్రమాలను నేటికి మనం చూస్తున్నాం. తెలంగాణలో 1940 నాటికి 1940 నాటికి ఉన్న రాజకీయ వ్యవస్థ బాల్య దశలో ఉన్నది. ఒకరిని మించి ఒకరు కుట్రలు, కుతంత్రాలతో రాజ్యపాలన చేయటం మనం గమనించవచ్చు. ఈ పరిస్థితులను రామాయణంలోని విభీషణుడు, సుగ్రీవుడు అనే రెండు పాత్రలతో ముడిపెట్టి వ్రాసిన కథ
లంకా పునరుద్ధరణ. రాతి బొమ్మకు గుడి కట్టించే విషయంలో ముందుకు వచ్చిన ప్రజలు ప్రాణమున్న అనాథ శిశువుపై ఆదరణ చూపించలేకపోవడంపై విసిరిన వ్యంగ్యాస్త్రం భూతదయ. కాళోజీ కథలన్నీ ఒక రకంగా రాజకీయ కథలు. వీటిల్లో సాహిత్య విలువల్ని కాపాడడానికి ప్రయత్నించాడు. కవిగా, ఉద్యమకారునిగా పేరు పొందినటువంటి కాళోజీ కథకునిగా కూడా రాణించారు. కవిగా, అలాగే నిజాంతో పోరాటం చేస్తూ ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాడు కాళోజీ. ఆ విధంగా ప్రసిద్ధి పొందినటువంటి కాళోజీ గారు కథకుడిగా కూడా రాణించారు. ఇతని కథల్లో స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన స్పష్టంగా కనిపిస్తాయి. కాళోజీ గారి కథల్లో స్వచ్ఛత, అలాగే సూటిదనం, చెప్పదలుచుకున్న విషయాన్ని స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా మనసులో ఏది దాచుకోకుండా బయటికి చెప్పడం, స్పష్టంగా చెప్పడం, నచ్చని విషయాలపై నిరసన, నచ్చకపోతే మొహమాటం లేకుండా ఇది బాగోలేదు అని చెప్పేటటువంటి విధానం స్పష్టంగా అంటే క్లియర్గా కనిపిస్తాయి. కాళోజీ తన కథల్లో మతం పేరిట, కులం పేరిట మనుషుల్ని హీనంగా చూడడం, అవమానించడం ఎంత దారుణమో చెప్పాడు. కాళోజీ గారు తన కథల్లో ఒక మతం పేరిట, ఒక కులం పేరిట మనుషుల్ని హీనంగా చూడడం అంటే తక్కువ చేసి చూడడం, అలాగే మనుషుల్ని అవమానించడం ఎంత దారుణమో చెప్పాడు. మనుషుల్లోని ద్వంద్వ ప్రవృత్తి, రెండైన విధానాలు, బయటికి ఒకలాగా మాట్లాడతాడు, మనసులో చేసేటటువంటి ఆలోచనలన్నీ వేరుగా ఉంటాయి. అలాగా ద్వంద్వ ప్రవృత్తి, అన్యాయమైనటువంటి ప్రవర్తనల గురించి వివరించాడు. వ్యంగ్యంగా, హేళనగా సాగిన కథ విభూతి లేక ఫేస్ పౌడర్. వ్యంగ్యంగా అంటే రెండర్థాలు కలిగినటువంటి, హేళనగా అంటే వెక్కిరిస్తూ సాగినటువంటి కథ విభూతి లేక ఫేస్ పౌడర్. ఈ కథలో అలంకరణల పట్ల ప్రజలకు గల మోజును అంటే ఇష్టాన్ని నవ్వు తెప్పించే విధంగా రాశారు కాళోజీ గారు. రాజకీయాల్లో, పరిపాలనలో అవకతవకలు అంటే లోటుపాట్లు, అక్రమాలు నేటికి మనం చూస్తున్నాం, ఇప్పటికి కూడా మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో 1940 నాటికి ఉన్న రాజకీయ వ్యవస్థ బాల్య దశలో ఉండేది. బాల్య దశలో అంటే ఆ కాలంలోనే కొంచెం రాజకీయంగా పుంజుకుంటున్నటువంటి కాలము. ఒకరిని మించి ఒకరు కుట్రలు, కుతంత్రాలతో రాజ్యపాలన చేయడం మనం గమనించవచ్చు. అంటే పదవుల కోసం, అధికారం కోసం ఒకరిని తొక్కడం, ఇంకొకరు పైకి రావాలనేటటువంటి ప్రయత్నాలు చేయడం మనం గమనించవచ్చు. ఈ పరిస్థితులను రామాయణంలోని విభీషణుడు, సుగ్రీవుడు అనే 2 పాత్రలతో ముడిపెట్టి రాసిన కథ లంకా పునరుద్ధరణ. ఈ విధంగా రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలతో రాజ్యపాలన జరుగుతూ ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్ని రామాయణంలో ఉన్నటువంటి విభీషణుడు, సుగ్రీవుడు అనే 2 పాత్రలతో ముడిపెట్టి, విభీషణుడు ఎవరి తమ్ముడు అంటే రావణాసురుని తమ్ముడు. రావణాసురుని తర్వాత రాజ్యానికి రాజు ఎవరయ్యారు అంటే విభీషణుడు. అలాగే సుగ్రీవుడు ఎవరయ్యా అంటే వాలి తమ్ముడు సుగ్రీవుడు. వాలి చనిపోయిన తర్వాత కిష్కింద రాజ్యానికి రాజయ్యాడు సుగ్రీవుడు. విభీషణుడు, సుగ్రీవుడు అనే 2 పాత్రలతో ముడిపెట్టి రాసిన కథ లంకా పునరుద్ధరణ. రాతి బొమ్మకు గుడి కట్టించే విషయంలో ముందుకు వచ్చిన ప్రజలు, ఒక గుడి కడుతున్నారంటే తలా ఇంత చందాలు వేస్తూ ఉంటారు, మేమిస్తాం అని చెప్పేసి ముందుకు వస్తున్నటువంటి ప్రజలు ప్రాణమున్న అనాథ శిశువుపై ఆదరణ చూపించలేకపోవడంపై విసిరిన వ్యంగ్యాస్త్రం భూతదయ. ప్రాణమున్న అనాథ శిశువుల పట్ల ఏమాత్రం జాలి, దయను చూపించలేకపోవడంపై విసిరిన వ్యంగ్యాస్త్రమే భూతదయ. కాళోజీ గారి కథలన్నీ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ కథలు. వీటిల్లో కూడా సాహిత్య విలువలు కాపాడడానికే ప్రయత్నించారు కాళోజీ గారు. ముఖ్యంగా కాళోజీ గారి కథలు చూసుకుంటే విభూతి లేక ఫేస్ పౌడర్, లంకా పునరుద్ధరణ, అలాగే భూతదయ. 3వ ప్రశ్న, కాళోజీ కవిత్వం, భాషల గురించి రాయండి. జవాబు, తెలంగాణ పక్షాన నిలిచి తాడిత పీడిత ప్రజల గుండెల్లో కొలువైన కవి కాళోజీ. మాటలలో, చేతలలో, ఆలోచనలలో, ఆవేదనలో, వేషభాషలో, ప్రవర్తనలో తెలంగాణ స్వరూపం సంపూర్ణంగా కనిపిస్తుంది. దాశరథి అన్నట్లు తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం కాళోజీ. తన కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకువెళ్ళి ప్రజాకవిగా పేరు పొందినవాడు కాళోజీ. సమాజ గొడవను తన గొడవగా చేసుకొని నా గొడవ పేరుతో అనేక కవితలు రాసి వాటిని 8 సంపుటాలుగా ప్రచురించారు. ప్రాంతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, అంతర్జాతీయ దృక్పథం కలిగిన కాళోజీ నిజానికి అంతర్జాతీయ కవి. నిరంకుశ రాజ్యాల మీద తన జీవితాంతం కత్తిగట్టి పోరాడినవాడు కాళోజీ.
అందుకే రాజకీయాలతో ప్రజా ఉద్యమాలతో మమేకమైన కాళోజీ కవిత్వాన్ని ప్రజలు ఆదరించారు. రజాకర్లపై ఆయన కోపాన్ని పరాకాష్ఠకు చేర్చిన కవిత కాటేసి తీరాలే. ఇందులోని కసి తెలంగాణ ప్రజలందరిది. మన పిల్లలను చంపి మనలను బంధించిన మానవాధములను మండలాధీశులను మరిచిపోకుండా గుర్తించుకోవాలే. కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలే. కాలంబు రాగానే కాటేసి తీరాలే. సాహిత్యంలో భాషను ఉపయోగించే విషయంలో కాళోజీకి కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. ఆయన దృష్టిలో భాష 2 రకాలు. 1 బడి పలుకుల భాష, 2 జనం నిత్య వ్యవహారంలో వాడే పలుకుబడుల భాష. ఒక రకంగా చెప్పాలంటే మొదటిది గ్రాంథిక భాష, రెండవది వ్యవహారిక భాష. ఈ వ్యవహారిక భాషయే జీవభాష. కాళోజీ ఎప్పుడు జీవభాషనే సమర్థించారు. తెలంగాణ పక్షాన నిలిచి తెలంగాణ ప్రజలకు అండగా నిలిచిన కాళోజీ తాడిత పీడిత ప్రజల గుండెల్లో కొలువయ్యాడు. తాడిత అంటే కొట్టబడినటువంటి నిజాం పాలకులు ప్రజల్ని కొడుతూ చిత్రహింసలు పెట్టేటటువంటి వాళ్ళు. అలాగా తాడిత అంటే కొట్టబడినటువంటి, పీడిత అంటే పన్ను రూపంలో ప్రజల్ని పీడించేవాళ్ళు. ఆ విధంగా తాడిత పీడిత ప్రజల గుండెల్లో కొలువైనటువంటి కవి కాళోజీ గారు. ఆయన మాట్లాడే మాటల్లో, ఆయన చేతల్లో అంటే పనుల్లో, ఆలోచనలో, ఆవేదనలో, వేషభాషలో, ఆయన వేషంలో, అలాగే భాషలో అంటే తెలంగాణ యాసలో మాట్లాడతాడు. అలాగే ప్రవర్తనలో తెలంగాణ స్వరూపం చక్కగా సంపూర్ణంగా కనిపిస్తుంది. దాశరథి గారు అన్నట్లు తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం కాళోజీ గారు. తన కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకువెళ్ళి ప్రజాకవిగా పేరు పొందినవాడు కాళోజీ. తన కవిత్వంతో ప్రజలందరినీ మెప్పించినటువంటి కవి కాళోజీ గారు. అందుకే ఆయన అందరూ ఏమంటారు? ప్రజాకవి అంటారు. సమాజ గొడవను తన గొడవగా చేసుకొని నా గొడవ పేరుతో అనేక కవితలు రాసి, కాళోజీ గారి ఆత్మకథ పేరు నా గొడవ. సమాజ గొడవను తన గొడవగా చేసుకొని నా గొడవ అనేటటువంటి పేరుతో కవితలు రాసి వాటిని 8 సంపుటాలుగా ప్రచురించారు. 8 వాల్యూమ్స్గా ప్రచురించారు కాళోజీ. నా గొడవ అనేటటువంటిది కాళోజీ గారి ఆత్మకథ. ప్రాంతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, అంతర్జాతీయ దృక్పథం కలిగిన కాళోజీ నిజానికి అంతర్జాతీయ కవి. తన ప్రాంతం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్నారు కాళోజీ గారు. ఈ దేశంలో జరిగేటటువంటి పరిస్థితుల పట్ల, అలాగే అంతర్జాతీయ సమాజం పట్ల చక్కని అవగాహన కలిగి ఉన్నారు కాళోజీ గారు. కాబట్టి కాళోజీని అంతర్జాతీయ కవి అని అనవచ్చు. నిరంకుశ రాజ్యాల మీద తన జీవితాంతం కట్టిగట్టి పోరాడినటువంటి వాడు కాళోజీ. నిజాం రాజు యొక్క నియంత పరిపాలన మీద జీవితాంతం కూడా కత్తిగట్టి పోరాడినటువంటి వాడు, అంటే ఎదురు నిలిచి పోరాడినటువంటి వాడు కాళోజీ గారు. అందుకే రాజకీయాలతో ప్రజా ఉద్యమాలతో మమేకమై అంటే బాగా కలిసినటువంటి కాళోజీ కవిత్వాన్ని ప్రజలందరూ కూడా చక్కగా ఆదరించారు. రజాకర్లు ఎవరు అంటే నిజాం రాజు యొక్క ప్రత్యేక సైన్యం రజాకర్లు. వాళ్ళ యొక్క నాయకుడు కాసిం రజ్వీ. రజాకర్లపై ఆయన కోపానికి పరాకాష్ఠకు చేర్చిన కవిత కాటేసి తీరాలే. ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తూ రజాకర్లపైన రాసినటువంటి కవిత కాటేసి తీరాలే. ఇందులోని కసి తెలంగాణ ప్రజలందరిది. కోపమంతా కూడా తెలంగాణ ప్రజలందరిది. మన పిల్లలను చంపి, తెలంగాణ ప్రజల్ని చంపి మనలను బంధించిన, చాలామంది జైల్లో బంధించినటువంటి మానవాధములను, మానవుల్లో అధములు అంటే నీచులను, మండలాధీశులను అంటే నిజాంకు తొత్తులుగా ఉన్నటువంటి కొంతమంది అధికారులను మరిచిపోకుండా గుర్తించుకోవాలి. వాళ్ళు మనకు చేసినటువంటి ప్రతి అన్యాయాన్ని గురించి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలి. ఆ కసి అనేటటువంటిది తగ్గిపోకుండా ఎప్పుడూ వాటిని గుర్తు చేసుకోవాలి. కాలంబు రాగానే కాటేసి తీరాలి. మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సమయం వస్తుంది. ఆ సమయం రాగానే కాటేసి తీరాలి. అవసరమైతే పగ తీర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి. సాహిత్యంలో భాషను ఉపయోగించుకునే విషయంలో, సాహిత్యం అంటే లిటరేచర్, తెలుగు సాహిత్యంలో భాషను ఉపయోగించే విషయంలో కాళోజీకి కొన్ని
ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలున్నాయి, సరైనటువంటి అభిప్రాయాలున్నాయి. కాళోజీ గారి దృష్టిలో భాష రెండు రకాలు. ఒకటి బడి పలుకుల భాష, అంటే గ్రాంథిక భాష, బడిలో చదువుకునేటటువంటి భాష. ఇంతకుముందు కాలంలో ఉర్దూ పిల్లలు కానీ మిగతా భాషల పిల్లలందరూ కూడా బడిలో చదువుకునేటటువంటి భాష, ఇంట్లో మాట్లాడుకునేటటువంటి భాష ఒకేలాగా ఉండేది. తెలుగు పిల్లలు మాత్రం బడిలో చదువుకునేటటువంటి భాష వేరు, ఇంట్లో మాట్లాడుకునేటటువంటి భాష వేరు. అది బడి పలుకుల భాష అంటే గ్రాంథిక భాష. జనం నిత్య వ్యవహారంలో వాడే పలుకుబడుల భాష అంటే వ్యవహారిక భాష. ఒక రకంగా చెప్పాలంటే బడి పలుకుల భాష అంటే గ్రాంథిక భాష, రెండవది వ్యవహారిక భాష అంటే మన అవసరాలు తీర్చుకునేందుకు మనం ఒకరితో ఒకరు మన కమ్యూనికేషన్ కోసం మాట్లాడేటటువంటి భాష వ్యవహారిక భాష. ఈ వ్యవహారిక భాషయే జీవ భాష, ప్రాణం ఉన్నటువంటి భాష, అందరికీ అర్థమయ్యేటటువంటి భాష. కాళోజీ ఎప్పుడు జీవ భాషనే సమర్థించారు. కాళోజీ గారు ఎప్పుడు కూడా వ్యవహారిక భాషనే సమర్థించారు. 4వ ప్రశ్న, కాళోజీ నారాయణరావు గారి ప్రజా జీవితం గురించి రాయండి. జవాబు, 8 దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ముడిపడ్డ బతుకు ఆయనది. వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించాడు, మంచి ఎక్కడున్నా స్వాగతించాడు. అన్యాయం, అణచివేతలపై తిరగబడ్డాడు. తెలంగాణ వైతాళికునిగా కాళోజీని చెప్పుకోవాలి. ఈ నేల సాంస్కృతిక వారసత్వం నుంచి ఆయన ఎదిగాడు. మనుషులను ఆయన అర్థం చేసుకున్న తీరు విశిష్టంగా ఉంటుంది. ఆయన చాలాసార్లు ప్రహ్లాద చరిత్ర కథ చెప్పేవాడు. ఆ కథ ఆయనకు చాలా నచ్చింది. తండ్రి హిరణ్యకశపుని నిరంకుశత్వాన్ని చిన్న వయసులోనే ప్రాణాలకు తెగించి ఎదిరించిన ప్రహ్లాదుని పాత్ర ఆయనకు ఇష్టం. ప్రహ్లాదుడు అన్యాయాన్ని ఎదిరించాడు. అన్యాయాన్ని ఎదిరించిన వాడే తనకు ఆరాధ్యుడని ఎన్నోసార్లు కాళోజీ చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా విలువ ఉంటుందని భావించాడు. ఓటు హక్కు ప్రజాస్వామికమైందని ప్రకటిస్తూ మెడలో బోర్డు వేసుకుని తిరిగాడు. ఈ స్వేచ్ఛా ప్రవృత్తి ఆయనలో అడుగడుగునా కనిపిస్తుంది. వ్యక్తిత్వం, స్వేచ్ఛ అనే 2 ప్రధాన విషయాలను మనిషి కోల్పోకూడదని చెప్పేవారు. నిర్భయంగా మాట్లాడడం ఆయన స్వభావం. కాళోజీ జీవితాంతం ప్రజాస్వామ్యవాదిగా ఉన్నాడు. నీ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా ప్రకటించే నీ హక్కుల కోసం అవసరమైతే నా ప్రాణాల్ని ఇచ్చైనా పోరాడతా అన్న మాటలను కాళోజీ ఎప్పుడు గుర్తు చేసేవాడు. తెలంగాణ ఇటీవలి కాలం వరకు ఒక యుద్ధభూమి. అందులో నిలబడి కాళోజీ ప్రజల వైపు కవిత్వం వినిపించాడు. నిజాంను ఎదిరించాడు. నిరంకుశ ప్రభుత్వాన్ని ధిక్కరించాడు. అందుకే ఆయన ఉద్యమ కవి. 8 దశాబ్దాలకు పైగా, దశాబ్దము అంటే 10 సంవత్సరాలు, 8 దశాబ్దాలంటే 80 సంవత్సరాలకు పైగా ప్రజా జీవితంలో ప్రజల జీవితాలతో ముడిపడ్డటువంటి బతుకు కాళోజీ గారిది. వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించాడు. వివక్ష అంటే ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేసి చూడడం. ఎవరిని తక్కువ చేసి చూసినా కాళోజీ గారు దాన్ని వ్యతిరేకించాడు. మంచి అన్నది ఎక్కడున్నా స్వాగతించాడు. మంచి అనేటటువంటిది ఎక్కడున్నా ఆయన స్వాగతించేటటువంటి వాడు. అన్యాయం, అణచివేతలపై తిరగబడ్డాడు. ఎక్కడ ఎవరికి అన్యాయం జరుగుతున్నా, ఎవరిని అణచివేస్తున్నా వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. తెలంగాణ వైతాళికునిగా కాళోజీని చెప్పుకోవాలి. తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపేటటువంటి వాడు కాళోజీ గారు. తెలంగాణ ప్రజల్ని మేలుకొల్పినటువంటి వారు కాళోజీ అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఈ నేల సాంస్కృతిక వారసత్వంలో నుంచి ఆయన ఎదిగాడు. ఈ నేల యొక్క సంస్కృతి నుంచి, ఎన్నో మంచి భావాల నుంచి ఆయన ఎదిగాడు. మనుషుల్ని కాళోజీ అర్థం చేసుకున్న తీరు చాలా గొప్పగా ఉంటుంది. కాళోజీ గారు చాలాసార్లు ప్రహ్లాద చరిత్ర కథ చెప్పేటటువంటి వాడు. ఆ కథ కాళోజీ గారికి చాలా ఇష్టం. తండ్రి అయినటువంటి హిరణ్యకశపుని, ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశపుడు ఎవరు? రాక్షసరాజు. నిరంకుశత్వాన్ని చిన్న వయసులోనే ప్రాణాలకు తెగించి ఎదిరించిన ప్రహ్లాదుని పాత్ర ఆయనకు ఇష్టం. భగవంతుడు ఎవరూ లేరు, నేనే భగవంతుణ్ణి అని వరగర్వం చేత ఉన్నటువంటి ఆ హిరణ్యకశపుని చిన్న వయసులోనే ప్రాణాలకు తెగించి ఎదిరించిన ప్రహ్లాదుని పాత్ర కాళోజీ గారికి ఇష్టం. ప్రహ్లాదుడు అన్యాయాన్ని ఎదిరించాడు.
అన్యాయాన్ని ఎదిరించిన వాడే తనకు ఆరాధ్యుడని, ఆరాధ్యుడు అంటే పూజనీయుడు అని కాళోజీ గారు ఎన్నోసార్లు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే ఎన్నుకునేటటువంటి నాయకుడు. ఆ విధంగా ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా విలువ ఉంటుందని భావించాడు కాళోజీ గారు. ఎందుకంటే మన ఓటుతో అసమర్థుణ్ణి, అవినీతి పరుణ్ణి ఎన్నుకుంటే మనకు చాలా నష్టం. సమర్థత కలిగినటువంటి వారిని, ప్రజలందరికీ మంచి చేసేటటువంటి వాడికి ఆ ఓటేస్తే ప్రజలందరికీ మేలు చేకూరుతుంది. అందుకే ఓటు హక్కు ప్రజాస్వామికమైందని ప్రకటిస్తూ మెడలో బోర్డు వేసుకుని తిరిగాడు కాళోజీ గారు. ఈ స్వేచ్ఛా ప్రవృత్తి ఆయనలో అడుగడుగునా కనిపిస్తుంది. వ్యక్తిత్వం, స్వేచ్ఛ అనే రెండు ప్రధాన విషయాల్ని మనిషి కోల్పోకూడదు అని చెప్పేవారు. డబ్బు కోసం, ఇంకేదో ఆశ కోసం మన యొక్క వ్యక్తిత్వాన్ని, స్వేచ్ఛను కోల్పోకూడదని కాళోజీ గారు చెప్పారు. నిర్భయంగా మాట్లాడడం ఆయన స్వభావం. ఎవరికి దేనికి భయపడకుండా మాట్లాడడం కాళోజీ గారి స్వభావం. కాళోజీ జీవితాంతం ప్రజాస్వామ్యవాదిగా ఉన్నాడు. నీ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా ప్రకటించే నీ హక్కుల కోసం అవసరమైతే నా ప్రాణాల్ని ఇచ్చైనా పోరాడతా అన్న మాటల్ని కాళోజీ ఎప్పుడూ గుర్తు చేసేవాడు. నీ హక్కుల కోసం అవసరమైతే నా ప్రాణాలిచ్చైనా పోరాడతా అని కాళోజీ ఎప్పుడూ గుర్తు చేసేవాడు. తెలంగాణ ఇంతకుముందు కాలం వరకు కూడా ఎలా ఉండేది? ఒక యుద్ధభూమిగా ఉండేది. అందులో నిలబడి కాళోజీ గారు ప్రజల వైపు కవిత్వం వినిపించాడు. నిజాంను ఎదిరించాడు, నిజాం రాజును ఎదిరించాడు, గద్దె దింపడానికి ప్రయత్నించాడు, నిరంకుశ ప్రభుత్వాన్ని ధిక్కరించాడు. అంటే నిజాం పరిపాలన ఎలా ఉందంటే తనకు తోచినట్లు, తనకు నచ్చినట్టు చేసేవాడు. ప్రజలకు మంచి జరుగుతుందా చెడా ఏంటి అని ఆలోచించేటటువంటి వాడు కాదు. ప్రజల యొక్క స్వేచ్ఛను హరించేటటువంటి వాడు, ప్రజలకు స్వేచ్ఛను కల్పించేటటువంటి వాడు కాదు. ప్రజలకు పన్ను భారాన్ని విధించేటటువంటి వాడు. అందుకే కాళోజీ గారు నిజాం ప్రభుత్వాన్ని ధిక్కరించాడు. అందుకే ఆయన ఉద్యమ కవి. అందుకే కాళోజీ గారిని ఉద్యమ కవి అంటారు. ఇవి కాళోజీ గారి పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, జవాబులు. అందరికీ ధన్యవాదాలు.